రైతు కూలీలను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులుగా చూపించి యాక్సిస్ బ్యాంకులో కోట్ల రూపాయలను దోచుకున్నారని కేసీ పెంచలయ్య ఆరోపించారు. ఫేక్ కంపెనీలు 6 నెలల పాటు గిరిజనులకు జీతాలిస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారని అన్నారు. 2022-24 మధ్య జరిగిన భారీ స్కామ్ జరిగిందని, లోన్లు కట్టాలంటూ గిరిజనులకు బ్యాంకు నోటీసులు పంపించడంతో ఈ స్కామ్ బట్టబయలైందన్నారు. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తుల మీద మొత్తుకూరు పీఎస్ఓ బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారని తెలిపారు. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే నెల్లూరు ముత్తుకూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకులో ఏదైతే కుబేరా సినిమా తరహాలో భారీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసే కోసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మేము ఎవరో తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు. ఈ మేరకు మాకున్న సమాచారం మేరకు దాదాపు 12 కోట్ల రూపాయలు మోసం జరిగింది, ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా చూడవచ్చు, పక్కనే ఉన్నాడు కల్లూరు చలంచర్ల లక్ష్మీనారాయణ. ఈయన చౌకచర్ల మండలానికి చెందినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక రైతు కూలి. ఈయనను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చూపించి ఈయనకు నెలకి 74,000 రూపాయలు జీతం అని చెప్పి చూపించి ఆయన పేరుతో 15 లక్షల రూపాయలు లోన్లు తీసుకున్నారు. అలాగే ఏదైతే 4 బోగస్ కంపెనీలకు చెప్పారు, 4 బోగస్ కంపెనీల పేరుతో బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి ఆ కంపెనీలలో ఏదైతే పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఆ మేరకు దాదాపు యాక్సిస్ బ్యాంక్ లో 12 కోట్ల రూపాయలు ఏదైతే లోన్ల పేరుత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు టోకరా పెట్టి వాళ్ళని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క మోసానికి సంబంధించి మేము కొంత విచారణ చేశాం. ఏదైతే దీంట్లో బ్యాంక్ అధికారుల యొక్క పాత్ర ఉంది, అలాగే ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి కొంతమంది యొక్క పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు. మనకందరికీ తెలుసు, ఏదైనా ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే, ఏదైనా ఒక సబ్సిడీ లోన్ ఇవ్వాలన్నా లేకపోతే పర్సనల్ లోన్ ఇవ్వాలన్నా 1,00,000 కండిషన్లు ఉంటాయి. అవేవి లేకుండా అసలు ఎవరికి తెలియకుండా వీళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి తద్వారా వీళ్ళందరినీ కూడా మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ యొక్క మోసానికి సంబంధించి ఏదైతే బ్యాంక్ అధికారులు కూడా ఈ మోసాన్ని గత డిసెంబర్ నెలలో గుర్తించి ఏదైతే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది, ఏదైతే ముత్తుకూరు పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు లేవు. అంటే దాదాపు 7 నెలలు దాటిపోయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదంటే దీని వెనక కొంతమంది బ్యాంక్ అధికారులు, అలాగే ఈ యొక్క దళారులు, అలాగే కొంతమంది ప్రమేయం ఉంది. అందుకని ఈ యొక్క విచారణ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 8 నెలలు అవుతున్న ఎఫ్ఐఆర్ కట్టి ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. దీని మీద ఎలాంటి చర్యలు లేవంటే దీని వెనక అసలు ఏం జరుగుతా ఉంది, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాల మీద పోలీస్ అధికారులు కానీ అలాగే రెవెన్యూ ఇతర జిల్లా అధికారులు కానీ నిగ్గు తేల్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మాకున్న సమాచారం మేరకు
ఏదైతే తెలంగాణ అలాగే మన ఏపీ చెన్నైలో కూడా కోట్లాది రూపాయలు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో ఇట్లా ఏదైతే గిరిజనుల్ని దళితుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరుతో మోసం చేశారని తెలియవస్తా ఉంది. దీని అంతటి మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రధానంగా ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి ఏదైతే జాలి వాసుదేవ్ నాయుడు అలాగే అల్లాబక్షు శివ వెంకట్ అనేటువంటి నలుగురు ఒక ముఠాగా తయారయ్యి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఏదైతే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి జాలి వాసుదేవ్ నాయుడు అల్లాబక్షు శివ వెంకట్లను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు అర్థం కావట్లేదు, అసలు లోతుల్లోకి వెళ్తే వాళ్ళకి అసలు నోటీసులు వచ్చేంత వరకు కూడా మేము లోన్లు తీసుకున్నాము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నోటీసులు వచ్చిన తర్వాత మా వాళ్ళని బాధితులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ మేరకు ఎడలూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం అనేది. అందుకని మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇదంతా కూడా పేదలు దోచుకున్నారు, ఒక ముఠాగా తయారయ్యారు. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు, వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా సహకరించి ఉన్నారు. అందుకని దీని మీద మొత్తంగా సిఐడి విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ని కోట్ల స్కామ్ జరిగినా కనీసం బ్యాంకు వైపు నుంచి విచారణ లేదు, పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతా ఉంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావు. ఆ కంపెనీల్లో ఈ ఎస్టీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టు, తర్వాత ఇదిగో మీకు చూడండి, దీంట్లో 74,000 రూపాయలు ఈయన జీతం. 6 నెలల పాటు వాళ్ళే ఆ 76,000 అకౌంట్లు వేశారు. ఎవరైతే ఈ ఆర్థిక నేరగాళ్ళు మేము ఇందాక చెప్పినటువంటి పేర్ల వాళ్ళు 74,000 ఈయన జీతం, లక్ష్మీనారాయణ జీతం. 6 నెలలు వాళ్ళే జీతం ఈయన అకౌంట్లో వేశారు. 6 నెలల తర్వాత లోనుకు పోయారు. లోను పోయి ఏం చేశారు, 14,90,000 ఈయన అకౌంట్లో లోన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత లోన్ అంతా వాళ్ళే డ్రా చేసుకున్నారు ఆన్లైన్లో. అదేమంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, డిజిటల్ బ్యాంకింగ్ అంటారు. మరి డిజిటల్ బ్యాంకింగ్ అంటే పర్సన్ తెలియకుండా, పర్సన్ ప్రమేయం లేకుండా లోన్లు ఇస్తారా? తర్వాత ఏం చేశారు, 3 నెలల పాటు ఈఎంఐలు కట్టారు. ఎవరైతే వీళ్ళ యొక్క ఆధార్ కార్డులు, బ్యాంకు ఏటీఎంలు, ఎవరి దగ్గర అయితే సిమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అమౌంట్ 3 నెలల పాటు ఈఎంఐ కట్టి 3 నెలల తర్వాత ఆ ఈఎంఐ కట్టడం ఆపేశారు. ఆపేసిన తర్వాత వీళ్ళకి నోటీసులు రావడం స్టార్ట్ అయింది. బ్యాంకు వాళ్ళు అడిగితే పోలీసుల మీద చెప్తారు, పోలీసులను అడిగితే బ్యాంకు వాళ్ళు చెప్తారు. ఏదైతే అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం సమాచారం లేదు. అందుకని ఏదైతే మేము చెప్తా ఉన్నాం, కుబేరా సినిమాలో ఏం చేశారు, బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం భిక్షగాలను వాడుకుంటే ఇక్కడ ఈ యొక్క యాక్సిస్ బ్యాంకు ఏదైతే లోన్ల కుంభకోణంలో అమాయకులైనటువంటి కూలీలైనటువంటి గిరిజనులని, దళితులని, కొంతమంది బీసీలని వాడుకొని మోసం చేశారు. అందుకని దీని మీద మొత్తంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. విచారణ జరిపి ఏదైతే ముద్దాయిలను అరెస్ట్ చేయాలా, దీంట్లో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందా లేకపోతే మాఫియా ప్రమేయం ఉందా, ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఆల్రెడీ బాధితులందరితో కూడా సంప్రదించాం. బాధితులు కొంతమంది వచ్చారు, ఒకరిద్దరు వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క మాఫియా అలాగే కొంతమంది బ్యాంక్ అధికారులు బాధితులను కూడా బెదిరిస్తా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్కి పోవద్దు, మీరు మీడియాకి వివరాలు చెప్పొద్దు అని చెప్పి ఏదైతే బాధితులు కూడా బెదిరించేటువంటి పరిస్థితి ఉందంటే అసలు ఏం జరుగుతూ ఉంది, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాల మీద సమగ్రంగా విచారణ జరపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 12వ నెలలో గత డిసెంబర్లో బ్యాంకు ఉన్నతాధికారులు ఈ మోసాన్ని గుర్తించి కేసు పెడితే 8 నెలలైనా కూడా ఇంతవరకు చర్యలు లేవంటే ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్లు చేతులు మారాయి, ఎన్ని లక్షలు చేతులు మారాయి అనేటువంటి విషయాల మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి
మేము కోరుతా ఉన్నాం. అలాగే త్వరలో మొత్తం అన్ని ఏదైతే నెల్లూరు టౌను, ముత్తుకూరు, కావలి, విడవలూరు ప్రాంతాల నుంచి బాధితులందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ కావలిలో ఈరోజు ఫిర్యాదు చేయబోతా ఉన్నాం, విడవలూరులో ఫిర్యాదు చేశాం, అలాగే నెల్లూరు టౌన్ లో కూడా బాధితుల్ని సమీకరించి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఏదైతే బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అలాగే ఈ యొక్క ఆర్థిక నేరగాళ్లు ఎవరైతే ఇందాక నేను చెప్పినటువంటి జాలి వాసుదేవ నాయుడు, అలాగే అల్లాబక్షు, శివ, వెంకట్ అనేటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి బాధితులను బెదిరించి మా దగ్గరకు రాకుండా చేస్తున్నారు. అందుకని మేము త్వరలో బాధితులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా సమీకరించి బాధితుల పక్షాన ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాపలాదారుడు, వాచ్మెన్ గా ఉన్నాడు. ఆయన పేరుతో 15 లక్షలు తీసుకున్నారు. ఆ 15 లక్షలు కట్టమని ఇప్పుడు నోటీసులు పంపించారు. అసలు 15 లక్షలు ఎవరు తీసుకున్నారు? ఆయన ఎట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయ్యాడు? ఈ డొల్ల కంపెనీలతో 4 డొల్ల కంపెనీల పేర్లు పెట్టారు. ఈ డొల్ల కంపెనీలకి లోన్లు ఎట్లా ఇచ్చారు? వాటి ఐటీ రిటర్న్స్ చూసారా లేదా? వాటి రిజిస్ట్రేషన్ చూసారా లేదా? ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే లోన్లు తీసుకున్నటువంటి విషయము ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అసలు తెలియదు. అసలు పర్సనల్ గా ఏదైతే వ్యక్తిగత విచారణ కూడా లేదు. వ్యక్తిగత విచారణ లేకుండా, బాధితులు తెలియకుండా ఇదంతా ఒక కుబేర సినిమాను తలపించే విధంగా ఈ మోసం జరిగి ఉంది. కాబట్టి దీని మీద మొత్తంగా విచారణ సిఐడి విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్ నేను పలానా లక్ష్మీనారాయణ భార్యని, చౌక్చర్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్లు ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్లిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి గాడను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు, మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పారు. మేమంటే అబ్బాయి పోట్లూరు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా తీసుకెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్ మాకు. వీళ్ళతో కూడా 6 సార్, 3కి ఇచ్చారు, 3కి ఇవ్వలేదు సార్ లోన్లు. ఆ 3లో కత్తి లింగయ్య, తలపల వేణు, చలంచల లక్ష్మీనారాయణ వీళ్ళకి ఇచ్చినట్టు. మాకు అసలు ఇవ్వలేదు సార్. వాళ్ళ సంగతి మనకు ఎవరికి తీసుకున్నారు ఏమో అది మాత్రం మాకు తెలియదు సార్. 56 మంది లిస్ట్ అంటే మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం. నా పేరు చలంచల లక్ష్మీనారాయణ, చౌక్చాల గిజిరి కాలనీ, శ్రీవరం మండలం. నా దగ్గర కొంచెం వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, వెంకట్, శివ మీకు లోన్లు ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకుంటే తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చి నోటీస్ పంపించి కట్టాలన్నారు. యాడ కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి అని చెప్తారు. అసలు బ్యాంకే మాకు తెలియదు. అసలు బ్యాంకే అసలు లేదు. ఆ బ్యాంక్ సార్ తెలియదు సార్ మాకు. 15 లక్షలు లోన్ సార్. కూలిపోయింది సార్, కూలిపోయింది. లేదు సార్, మా ఊరికి వచ్చారు అంతా. ఇక్కడ మా ఊళ్ళో ఒక ఏజెంట్ ద్వారా ఇచ్చారు. సారో లోన్లు ఇప్పిస్తారు అని చెప్పారు సార్. సార్ వాళ్ళు వచ్చారు, లోన్లు ఇప్పిస్తారు రాని మీరు అని చెప్పి తీసుకోబోయారు. కొత్త సిమ్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు. బ్యాంక్ అవ్వలేదు సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని తీసుకెళ్ళారు సార్. ఫోటో తీసుకెళ్ళారు. బయటపడిన తర్వాత ఏంది మిమ్మల్ని బెదిరిస్తున్నారు? ఎవరు బెదిరిస్తున్నారు? నోటీస్ వచ్చింది కదా, బ్యాంక్ వాళ్ళు కట్టమని. బ్యాంక్ వెళ్ళారా మీరు? వెళ్ళారు సార్. ఏం చెప్పారు బ్యాంక్ వాళ్ళు? మీరు పేరుతో లోన్ ఉంది, మీరు కట్టాల్సిందంటే సార్ ఈ విధంగా మేము మోసపోయామంటే మోసపోతే వాళ్ళ మీద కేసు పెట్టండి. మీరు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు కేసు పెట్టండి, మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పారు సార్. సరే వాళ్ళు
ఆ సంగతి మామయ్య వదుకోలేదు సార్ నేను మామయ్య చెప్పను నేను వచ్చి డైరెక్ట్ వచ్చాను మామయ్య వదుకోలేదు సార్ నేను మామయ్య చెప్పను నేను వచ్చి డైరెక్ట్ వచ్చాను సుధాకర్ మధ్యలో అదే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.